చివరి క్షణం వరకు 14వ తేదీ నేను ఎదురు చూసి బయలుదేరే సమయంలో మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆ రోజు నాకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు అనేక వివాహ కార్యక్రమాలు ఉన్నాయి. నాకు సంబంధించినటువంటి సమీప బంధువు మరణించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా వాయిదా వేసుకొని ఈరోజు పోలీసులు వస్తే లా అబైడ్ సిటిజన్ కింద విచారణకి సహకరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నేను ఇప్పటిదాకా ఎదురు చూశా. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మా కార్యాలయం నుంచి కాల్ చేస్తే దానికి వాళ్ళు స్పందించలేదు. మీరు ఎన్ని గంటలకు వస్తారో కనీసం చెప్తే మేము అన్ని గంటల దాకా ఎదురు చూస్తామో అన్న దానికి స్పందన లేదు. కాబట్టి అంటే దాని అర్థం స్పష్టంగా 10 గంటలకు వస్తామన్నటువంటి పోలీసులు దాదాపుగా 12 గంటలు కావస్తున్నా వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు రావడానికి ఇష్టం లేదు అనేటువంటిది అర్థమైంది. దీని అనేక సందర్భాల్లో చెప్పాను. దీంట్లో విచారించడానికి ఏం లేదు. ఏదో నోటీసులు ఇవ్వాలి, మమ్మల్ని భయపెట్టాలి, మీరు ఈ విధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీ మీద కేసులు బనాయిస్తాం, దాని ద్వారా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం, మీరు మా గురించి కానీ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడితే ఇదిగో మీకు నోటీసులు ఇస్తాం. కాబట్టి అంటే ఏదో ఒక విధంగా భయపెడితే లేదా బెదిరిస్తే లేదా ఏదన్నా అటువంటి వాటికి భయపడి ఇంకెందుకులే మాట్లాడటం అని చెప్పి ఆగిపోతామేమో అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా పోలీసు యంత్రాంగం ఈరోజు నాకు అర్థమవుతుంది.